ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ కూటమి నాయకత్వాన్ని వహించే నాయకుడు ఎవరు? విజనరీ, కమిటెడ్, సోషల్ రెస్పెక్ట్ ఉన్నవాడు. ఏ రోజు కూడా తిరిగి పౌరుష పద్యాలంతో ఎదుటివాడిని ఎక్కడ కూడా దూషించినటువంటి సంఘటన లేదు ఈ 40 సంవత్సరాల్లో ఆయన యొక్క రాజకీయ జీవితంలో. తను బాధపడ్డా, తను అవమానపరిచినా ఈ గౌరవ సభలో నేను అడుగు పెట్టనన్నాడే తప్పితే గౌరవ సభ వచ్చేంత వరకు ఆగుతాను, గౌరవ సభలో నేను అడుగు పెడతానన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ది యాటిట్యూడ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఏ రకంగా ఉందో ఒక్కసారి చెప్తాను. గతంలోకి ఒకసారి 95లో మీరు ఎంతమంది ఎంత వయసు నాకైతే తెలియదు. మేమందరం కూడా ఫస్ట్ టైము ఎమ్మెల్యేస్. ఈ ప్రొడ్యూస్డ్ అండ్ ఈ కమెన్స్డ్ ఏ డాక్యుమెంట్ విజన్ 2020. ఆ విజన్ 2020 డాక్యుమెంట్ ని రిలీజ్ చేసినప్పుడు నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అడ్వకేట్. నేను కూడా ఒకసారి ఆలోచించాను, ఇజ్ ఇట్ పాసిబుల్ బీయింగ్ ఏ ఫెడరల్ గవర్నమెంట్ లో ఒక స్మాల్ స్టేట్ లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఒక విజన్ 2020 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేస్తే ఆ డాక్యుమెంట్ ని రీచ్ అవడానికి సాధ్యమా? ఎందుకంటే ఎన్నో పాలసీ మ్యాటర్స్ కేంద్రానికి సంబంధించినవి ఉంటాయి. ఒకసారి మనం హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే 4 మీనార్లతో కూడినటువంటి హైదరాబాద్ అనగానే చార్మినార్ తప్పితే ఇంకేది కనపడేది కాదు మనకి. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఏం కనపడుతుందండి? ఏమా హైటెక్ సిటీ కనపడతాం. హూజ్ విజన్ ఇట్ ఈస్, హూజ్ బ్రెయిన్ చైల్డ్ ఇట్ ఈస్, హూ ఇస్ ద అంబాసిడర్ ఫర్ దట్. దట్ ఈస్ ద లీడర్షిప్ ఆఫ్ దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ లీడర్ అండ్ టు ద స్టేట్. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే అక్కడే కాదు, విభజన జరిగిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం పరిగణలో తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడ కూడా, ఎందుకంటే ఆయన కూడా దేశ విదేశాలు ఎన్నో దేశాలు చూసుంటాడు. ఈ బేగ్ గారు కూడా, ఆయన కూడా కెనడా, అమెరికా, దాంతో పాటు ఎన్నో దేశాలు చూసినటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్న 2-3. మరి వీళ్ళకి ఎక్కడైనా సరే, లేకపోతే మీరు ఇప్పుడు మనకు చాలా ఈజీ, ఐఓటీలో మనం వెళ్తే వరల్డ్ని చూడొచ్చు. వరల్డ్ ఎట్ యువర్ టేబుల్ వాళ్ళు చూడొచ్చు, వరల్డ్ ఎట్ యువర్ డెస్క్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇలాంటి రాజధాని, ఈ రకంగా ఏర్పడినటువంటి రాజధాని ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందైనా చూసుకోవచ్చు. ఎవరైతే అక్కడ ప్రజలు జీవిస్తా ఉన్నారో వాళ్ళ యొక్క దాతృత్వంతో, వాళ్ళ యొక్క భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి రాజధాని. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ మేడ్ ప్రాజెక్ట్. ఎవరి యొక్క ఆసరాతో కానీ, ఎవరి యొక్క సపోర్ట్తో కానీ అవసరం లేకుండా పెరిగే రాజధాని. అంత గొప్ప భాగస్వామ్యం, ఒక దళితుడిని భాగస్వామ్యం చేశారు అక్కడ అతను ఉంటే, ఒక మైనార్టీని భాగస్వామ్యం చేశారు అక్కడ ఉంటే. ఎవరైతే అక్కడ నివసిస్తా ఉన్నారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, కలర్, క్రీడ్, అక్కడ ఎవరైతే జీవిస్తా ఉన్నారో జీవించిన ప్రతి వ్యక్తిని కూడా ఆ యొక్క రాజధానిలో భాగస్వామ్యం చేసి, నేను ఈ రాజధానిలో భాగస్వామ్యం అనే గౌరవంగా ఉండేలాగా చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మరలా కొత్త రక్తంతో ముందుకు నడవాల్సినటువంటి బాధ్యత, నడిపించాల్సినటువంటి బాధ్యత మీదే. అందుకనే రాజకీయాల పట్ల దూరంగా ఉండొద్దు. రాజకీయాలు మనయే, ఈ సమాజం మంది, నేటి తరం మంది, రేపటి భవిష్యత్తు మంది, రేపటి పిల్లల భవిష్యత్తు అందంగా, ఆనందంగా, వికాసవంతమైన సమాజంలో మన పౌరులు, మన బిడ్డలు పౌరులుగా, నిజమైన పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడాలంటే ఈ సమాజం పట్ల ఒక అవగాహన, ఆలోచన ఎవరికైతే ఉందో వాళ్ళకి నాయకత్వాన్ని అప్పచెప్పాలని చెప్పి, దానికి మీరు మద్దతు పలకమని చెప్పి, ఆ మద్దతులో నా యొక్క ఎమ్మెల్సీ అనేది ఒక వ్యక్తిగా మీ ముందుకు వస్తే ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చమని చెప్పి కోరుకుంటూ, ఈ రకంగా చెప్పాలంటే మీకు ఎంతసేపు అని చెప్పచ్చు. మీరు పాఠం చెప్పినట్టుగా నేను కూడా 45 నిమిషాలు చెప్పాలని ఉంది, కానీ బట్ టైం కన్స్ట్రెయింట్ కూడా ఉంది. మనందరూ ఇళ్ళకి వెళ్ళాలి. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, స్ట్రెచ్ యువర్ స్ట్రెంగ్త్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టు కోఆర్డినేట్, టు కోఆపరేట్, టు గివ్ ద విషెస్ ఫర్ ద కమింగ్ ఎలక్షన్స్. At particular, it is my election. Please wish me as you wish. Thank you to one and all.